హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. ఇదేం రెసిపీ అని చూస్తున్నారా? ముఖ్యంగా మనం రెసిపీలోకెళ్ళే ముందు నేను ఒక క్వెషన్ అడుగుతాననమాట. ఫస్ట్ ఎవరికైనా హెల్త్ బాలేదు, మీరేం సజెస్ట్ చేస్తారు? లేదంటే మీరేం తింటారు హెల్త్ బాలేనప్పుడు? ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే గనక చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇడ్లీ తినండి అని చెప్తారు. ఎందుకంటే అది ఆయిల్ ఉండదు, ఏముండదు కాబట్టి. సో, అందరూ ఇష్టపడే ఇడ్లీ తింటారా? తినలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి లేదా ఇడ్లీ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా కొత్తగా గనక ట్రై చేసి పెడితే గనక ఖచ్చితంగా తింటారనమాట. చక్కగా పైన కారపొడి చల్లుకొని నెయ్యేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. సో, మనమైతే గనక ఈ రెసిపీని ఎలా చేయాలి, ఏంటి అన్నది వీడియోలో చూద్దాం. వచ్చేసేయండి. అసలు దీని పేరేంటి అనుకుంటున్నారా? దీన్ని రైస్ కేక్స్ అంటామనమాట. ముఖ్యంగా వచ్చేసి అందరి వంటగదుల్లో అందరికీ అవైలబుల్‌గా ఉండేది రైస్. ఈ రైస్ ఇంకా కొబ్బరి అనమాట. ఫ్రెష్ కొబ్బరి నేను తీసుకున్నాను. ముఖ్యంగా దీనికైతే గనక కొబ్బరి రైస్ ఉంటే చాలు. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకొచ్చేద్దాం. బియ్యాన్నయితే గనక ఒక అర్ధగంట సేపు నీటిలో నానబెట్టండి. దాని తర్వాత పచ్చి కొబ్బరిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసి కొంచెం రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసిన పిండిలో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకొకటి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంట్లో ఉంటే గనక బేకింగ్ సోడా వాడండి. లేదు అంటే గనక ఈనో వాడితే గనక చాలా బాగా వస్తుంది. ఇంకా ఫ్లఫీగా వస్తుందనమాట. నేను ఈనో లేదని చెప్పేసి బేకింగ్ సోడా యూజ్ చేశాను. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు మరియు జీలకర్ర, కొంచెం ఇంగువ, ఇంకొంచెం కరివేపాకు, ఇంకా గ్రీన్ చిల్లీ పీసెస్ చిన్నగా చాప్ చేసి వేసుకోండి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పిండి అందులో ఈ పోపు మొత్తాన్ని వేసి మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనము ప్లేట్‌కి బాగా నెయ్యి అప్లై చేయండి. చేసిన తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా! అది మొత్తం ప్లేట్‌లో వేసుకోండి. దీన్ని మనము ఆవిరికి ఉడికేలాగా మీ ఇంట్లో ఉన్న వెసల్స్‌ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నేనైతే గనక ఆవిరి ఉడికేలాగా అంటే ఇడ్లీ వెసల్ తప్పితే నా దగ్గర ఏం లేదు. సో, నేనేం చేశానంటే ఇలా బాండీ పెట్టుకొని వాటర్ పోసుకొని ఈ వెసల్‌ని మనం ఏదైతే ప్లేట్ ఉంది కదా! ఆ ప్లేట్‌ని పెట్టుకున్నాను. నేను మరీ చప్పగా ఉంటదని జెప్పేసి పైన కొంచెం కారప్పొడినయితే గనక స్ప్రింకిల్ చేసుకున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. చూసారు కదా! చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఓకే. నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.